హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము 100 రూపీ నోట్ గురించి, అంటే ఎన్ని ఉన్నాయో అన్ని నోట్ గురించి ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ నోట్ ఎండింగ్లో వచ్చేసి దాని వాల్యూ ఇస్తాను. ప్లీజ్ ఎక్కడ కానీ మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కనుక నేను ప్రతి వీడియో అంటే కనుక ఇప్పుడు 1960 నుంచి 1967 వరకు చెప్పే నోట్లు వచ్చేసి ఎండింగ్లో దాని వాల్యూ ఇస్తాను. నేను వాల్యూ చెప్పేస్తాను అప్పుడే. ఎందుకంటే లాస్ట్లో అన్నీ ఒకేసారి చెప్పడం అంటే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కనుక మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అది ఇందులో వచ్చేసి మీకు 100 రూపీ నోట్ అన్నీ వచ్చేసాయి. ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ నేను ప్రతిది వచ్చేసి ఏ సిరీస్ ఆ వాల్యూ ఉండే నోట్ని మొత్తం అక్కడే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో లెంత్ అవుతుంది, ప్లీజ్ ఓపిక్గా చూడండి. థ్యాంక్ యూ. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక 1960 నుంచి 1967 వరకు ఉన్న నోట్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని సైజ్ చూసుకున్నట్టయితే 179/109 mm ఉంటుంది. సో మనం ఒకసారి వాల్యూ కంటే ముందు మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, సో మనకు టాప్లో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, కింద వచ్చేసి 100 రూపీస్ అని, హిందీలో మనకు 100 రూపాయ అనేది ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకు కొద్దిగా హిందీ ఎవరైనా వస్తే కన్నా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సుక్ రూపాయ అని కొద్దిగా టైపింగ్ మిస్టేక్ అనేది జరిగింది. సో అది ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో మనకు సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి అశోక సింబల్, దాని కింద వచ్చేసి 100 అనేది సింబల్. సో ఇంకా మనం మిడిల్లో కింద వచ్చేసి గవర్నర్ గారి సిగ్నేచర్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్లో మీకు పిక్చర్ కనబడుతుంది కదా, మీకు ఎవరైనా తెలిసింటే కనుక కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకుంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి హీరాకుద్ డ్యామ్ ఇది, అంటే ఇది హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ అని కూడా అంటారు దీన్ని. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. టాప్లో చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కింద వచ్చేసి ఆర్బీఐ లోగో ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్లో వచ్చేసి వాటర్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా దీని వాల్యూ వచ్చేసి 5500 ఉంటుంది. ఒకవేళ ఎవరి దగ్గర ఉందంటే కనుక ఈ నోట్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ సేల్ చేయాలనేది నేను చెప్తాను నేను. ఒకవేళ మీ దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 1962 నుంచి 1970 మధ్యలో ఉన్న ఈ నోట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ నోట్ వచ్చేసి కొద్దిగా డార్క్ కలర్లో ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ప్రీవియస్ నోట్ మాదిరి ఉంటుంది. టాప్లో చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, రైట్ సైడ్ వచ్చేసి అశోక సింబల్, మిడిల్లో వచ్చేసి 100 అనేది కొద్దిగా పెద్దగా ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ మార్క్. సో అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ మనకు హీరాకుద్ డ్యామ్ మాదిరే ఉంటుంది పిక్చర్, సేమ్ అదే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్, కింద ఆర్బీఐ లోగో అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో స్పెసిఫిక్గా ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం మెయిన్గా వచ్చేసి దీని వాల్యూ చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద కనబడుతుంది కదా, 500 నుంచి 1000 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో అలాగే మనము నెక్స్ట్ నోట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక 1969 నుంచి మనకు 1970 వరకు ఉంటుంది. ఇది గాంధీ గారి నోట్ అని మనము చెప్పచ్చు. ఇది గాంధీ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ నోట్ అనేది ప్రతి నోట్లో, అంటే 1 నుంచి మనకు 100 ఇంకా మనకు 500, 1000 వరకు కూడా ఈ నోట్ అనేది ఉంటుంది. సో దాని గురించి కానీ మనం ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ముందు వచ్చే వీడియోస్లలో. సో ఇప్పుడు దీని సైజ్ చూసుకున్నట్టయితే 155/71 mm వస్తుంది. సో ఒకసారి మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మిడిల్లో వచ్చేసి 100 అనే టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి సీరియల్ నెంబర్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కానీ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకు అశోక సింబల్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వాటర్ మార్క్ వచ్చేసి కొద్దిగా స్ట్రైట్గా ఏదో మనకు పోస్ట్ ఆఫీస్లో వస్తుంది కదా, పోస్ట్ కవర్, అలా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు గాంధీ గారు ఒక బుక్ చదువుతున్నట్టు ఇవ్వడం జరిగింది, ఒక విలేజ్లో కూర్చొని. సో అలాగే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇండియన్ లాంగ్వేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసి వాటర్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్ దీని వాల్యూ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, 700 to 1500 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది.
సో అలాగే మనము ఇంకొక నోట్ గురించి మనం మాట్లాడితే 1970, ఈ నోటు 1970లో మనకు ఇష్యూ చేశారు. దీని సైజ్ చూసుకున్నట్టయితే 157/62 mm వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, కింద వచ్చేసి మనకు మిడిల్లో వచ్చేసి 100 అని పెద్దగా ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ నోట్కి దీనికి కొద్దిగా కలర్ చేంజింగ్ అనేది జరిగింది. రైట్ సైడ్లో వచ్చేసి సీరియల్ నెంబర్, దాని కింద వచ్చేసి మన అశోక సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు వాటర్ మార్క్ సైడ్ను చూసినారంటే కన్నా 100 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద వచ్చేసి సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ హరికుడ్ డ్యామ్ అనేది ఇవ్వడం జరిగింది పిక్చర్లో. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, ఇంకా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, దీని వాల్యూ చూసుకున్నట్టయితే 200 టు మనకు 400 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనం నోట్ గురించి మాట్లాడితే కనుక ఈ నోట్ వచ్చేసి 1970 to 1982 వరకు ఈ నోట్ అనేది ఉంటుంది. ఈ నోట్ వచ్చేసి దీని సైజ్ చూసుకున్నట్టయితే మనకు 157/73 mm వస్తుంది. ఈ కలర్ వచ్చేసి ప్రీవియస్ నోట్కి దీనికి వచ్చేసి కొద్దిగా కలర్ చేంజింగ్ అనేది ఉంది. సో దీని నోట్ చూసుకున్నట్టయితే మీకు రైట్ సైడ్ వచ్చేసి టాప్లో సీరియల్ నెంబర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, రైట్ సైడ్ వచ్చేసి అశోక సింబల్, మిడిల్లో 100, అండ్ ఇంకో సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ హరికుడ్ డ్యామ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే మీకు 150 to 700 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో అలాగే మీరు నెక్స్ట్ ఇంకొక మనము నోట్ గురించి చూసుకున్నట్టయితే ఈ నోట్ వచ్చేసి 1975 to 1990. సో మనకు పాత నోట్ల కంటే కన్నా ఈ నోట్ వచ్చేసి టోటల్గా డిజైన్ చేంజ్ చేశారు. దీని సైజ్ చూసుకున్నట్టయితే మనము 157/73 mm వస్తుంది దీని సైజు. సో ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకుందాము. నోట్ వచ్చేసి టోటల్గా మనకు ఒక వామ్ వైట్ కలర్లో వచ్చేస్తుంది, అంటే గోధుమ కలర్ అంటారు కదా, ఆ కలర్లో వచ్చేసింది. ఇక్కడ మనము టాప్లో చూసుకున్నట్టయితే కన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, మిడిల్లో 100 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడే ఫ్రంట్ సైడే మామూలుగా అయితే బ్యాక్ సైడ్ ఇస్తారు కదా, దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మన ఇండియన్ లాంగ్వేజెస్ అని మెన్షన్ చేశారు. పక్కనే వచ్చేసి మనకు వాటర్ మార్క్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్లో వచ్చేసి ఇండియన్ అశోక సింబల్ అనేది కొద్దిగా డిఫరెంట్గా, అంటే కన్నా కలర్ చేంజ్ చేసి కొద్దిగా బాగా ఇవ్వడం జరిగింది. దాని కింద వచ్చేసి 100 రూపాయి అనేది మెన్షన్ చేశారు. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కొన్ని పిక్చర్లు వచ్చేసి మనకు వరి ధాన్యము, అక్కడ వర్క్ చేసే వాళ్ళది, ట్రాక్టర్తో దున్నేవాళ్ళు, లేడీసు పని చేసినట్టు, ప్లస్ టాప్లో వచ్చేసి మన హరికుడ్ డ్యామ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో పిక్చర్లో అది. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు సేమ్ మనకు 150 to 700 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో ఇంకా మనం నెక్స్ట్ ఇంకొక నోట్ గురించి మనం మాట్లాడితే కనుక ఈ నోట్ వచ్చేసి 1977/1997 వరకు ఉంటుంది. సో దీని నోట్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సేమ్ దీని సైజ్ వచ్చేసి ప్రీవియస్ సైజు ఒకటే ఉంటుంది. సో దీని డిజైన్ చూసినట్టయితే కన్నా సేమ్ కొద్దిగా చేంజ్ అయింది. సో మనకు టాప్లో చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అశోక సింబల్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ హరికుడ్ డ్యామ్, లేడీస్ వర్క్ చేసినట్టు, ఇలా ట్రాక్టర్తో ఇవన్నీ చేసినట్టు ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, 100 to 300 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ఇంకా మనము ఇంకొక నోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే కనుక 1985 to 1990. సో ఈ నోట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీకు ప్రీవియస్ నోట్ అలాగే ఉంటుంది. ఇది 1985 నుంచి 90 వరకు ఈ నోట్ వచ్చేసి లాంచ్ చేశారు. సో దీని సైజ్ చూసుకున్నట్టయితే 157/72 mm, సేమ్ ప్రీవియస్ నోట్ సైజ్ లాగే ఉంటుంది.
సో ఇంకా మనం ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మిడిల్లో వచ్చేసి 100, రైట్ సైడ్ వచ్చేసి అశోక సింబల్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ నోట్ లాగే ఉంటుంది. సో ఒకసారి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, దీని వాల్యూ చూసుకున్నట్టయితే కన్నా 75 to 210 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో అలాగే ఇంకొక నోట్ గురించి మనం మాట్లాడితే 1996 నుంచి 2005 వరకు దీని నోట్ అనేది ఉంటుంది. ఈ నోట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ జరిగే నోట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో అందుకు మనకు ఈ నోట్ను వచ్చేసి నో డేట్ నోట్ అంటారు. అంటే నో డేట్ అంటే కన్నా దీంట్లో వచ్చేసి మనకు ఇయర్ అనేది మెన్షన్ చేయరు, నెక్స్ట్ అప్కమింగ్ నోట్లో వచ్చేసి మెన్షన్ చేశారు. సో అందుకు సో ఇంకా మనము ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే గాంధీ గారి ఈ నోట్ నుంచి మనకు గాంధీ గారి పిక్చర్ అనేది యాడ్ చేశారు. సో అలాగే దీని కలర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్, లైట్ కలర్ లా వచ్చింది. మిడిల్లో చూసుకున్నట్టయితే 100, టాప్లో చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. సో అలాగే ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే మీకు మిడిల్లో పిక్చర్లో కనబడుతుంది కదా, ఇది వచ్చేసి కాంగ్జెన్జుంగా అంటే కన్నా వ్యూ ఫ్రమ్ వెస్ట్ సిక్కిం నుంచి వ్యూ ఎలా ఉంటుందో, అంటే మౌంటైన్ ఉంటుంది కదా కాంచంగుజుంగా, ఇది వచ్చేసి మనకు వెస్ట్ సిక్కిం నుంచి వ్యూ ఎలా ఉంటుందో ఆ పిక్చర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఏమంటే కానీ మీకు గాంధీ గారి వాటర్ మార్క్ పిక్చర్ అనేది కానీ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, సేమ్ అదే విధంగానే ఉంటుంది. సో మనకు ఇండియన్ లాంగ్వేజెస్ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, ఇంకా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది 100 to 300 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో మనం ఇంకొక నోట్ గురించి మనం మాట్లాడితే కన్నా 2005 to 2012 ఈ నోటు ఇది. ఇంకా ఇక్కడ నుంచి అన్ని నోట్స్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ చెల్లుబాటులో ఉండేవి. సో ఈ నోట్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ నోట్లో వచ్చేసి మనకు ఇప్పటి నుంచి ఇయర్ అనేది మెన్షన్ చేశారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా 2012 అని. సో దాని బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు మీకు కనబడుతుంది. సో అది ఇక్కడ మీకు ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కనుక మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ నోట్ లాగే ఉంటుంది. సో చెప్పినా కానీ మీకు టైం ఎక్కువ లెంత్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ సేమ్ ఉంటుంది, కానీ ఇందులో వచ్చేసి ఇయర్ ఒక్కటి మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సేమ్ ఇయర్ ఒక్కటి మెన్షన్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ అంతా సేమ్. దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు సేమ్ 100 to 200 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి 2011 to 2018 నోట్ ఇది. ఈ నోట్ కూడా సేమ్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఒక విధంగానే ఉంటుంది, నో చేంజెస్. బట్ ఏమంటే కన్నా ఒక చిన్న చేంజెస్ అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు రూపీ సింబల్ అనేది యాడ్ చేశారు. సో ఇంకొకటి ఏమంటే కన్నా మనము ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అంతే సేమ్ కూడా మనకు ప్రీవియస్ నోట్ లాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కన్నా సేమ్ మనకు ప్రీవియస్ నోట్ లాగే ఉంటుంది. సేమ్ అదే వ్యూ పాయింట్, అదే మౌంటైన్ సేమ్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఒకసారి దీని వాల్యూ చూసుకున్నట్టయితే 100 to 200 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ మనము 2018 to 2024కు చెందిన ఈ నోట్ గురించి మనం మాట్లాడితే ఈ నోట్ వచ్చేసి రీసెంట్గానే మనకు లాంచ్ అయిన నోట్ ఇది. కలర్ చేంజింగ్ ఇవన్నీ అయినాయి. సో దీని సైజ్ చూసుకున్నట్టయితే 142/65 mm వస్తుంది. ఒకసారి మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ మన గాంధీ గారు నార్మల్గా అయితే కన్నా లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టు ఉంటుంది, ఇందులో వచ్చేసి మనకు రైట్ సైడ్ చూస్తున్నట్టు ఉంటుంది. సో అలాగే మనకు రైట్ సైడ్ టాప్లో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ వచ్చేసి మనకు 100 రూపీ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో కలర్ కూడా మనకు బ్లూ కలర్ అంటే వైలెట్ కలర్ టైప్లో ఇవ్వడం జరిగింది. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇందులో వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు ఉన్నారు కదా, యునెస్కో వాళ్ళచే గుర్తింపు పొందిన రాణి కా వావ్ ఈ ప్లేస్ ఉంది కదా మనకి ఇక్కడే దాని పేరు అనేది మెన్షన్ చేశారు. రాణి కా వావ్ అనేది దీని పేరు, అంటే పిక్చర్లో ఉంటున్న లొకేషన్ బంగ్లా పేరు. సో అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే స్వచ్ఛ భారత్ అనేది గాంధీ గారి ఇవ్వడం జరిగింది. సో దీని ఇయర్ వచ్చేసి 2019 అని ఇక్కడ మెన్షన్ చేశారు పిక్చర్లో. సో అలాగే దీని డిజైన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి మనము గాంధీ గారి వాటర్ మార్క్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. సో అది ఫ్రెండ్స్, నేను గాంధీ గారి వాటర్ మార్క్ పిక్చర్లో కనబడుతుంది చూపిస్తాను కదా, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే 100, మీ దగ్గర ఉన్న 100, నా దగ్గర ఉన్న 100. సో దీని సీరియల్ నెంబర్ అంటే ఫ్యాన్సీ నెంబర్ ఉంటే కనుక కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది.
సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.